ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఈ భోగాపురం ఏర్పాటు చాలా వరకు ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొన్న నుంచి చూస్తూ చర్చనీయాంశం. దీన్ని మరి ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు క్రెడిట్ బాగా చూడాలి, మంచి ఎయిర్పోర్ట్గా చూడాలి. చెప్పండి. సో ట్రయల్ రన్ జరిగింది. కమర్షియల్ వాలిడేషన్ ఆఫ్ ఫ్లైట్. ఇప్పుడు ఇది క్రెడిట్ మాదని కూటమి ప్రభుత్వం లేదు, జగన్ హయాంలో మొత్తం నిర్మించిందంటే తను అని చెప్పేసి వాళ్ళు అసలు ఈ క్రెడిట్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి ఏంటి అసలు? ఇప్పుడు మీరు అందరితో తిట్టిస్తారు, నన్ను ఇప్పుడే చెప్పాను. నన్ను ఈ కింద ఎందుకంటే ఈ పిల్లల్లో ఎక్కువ మంది కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళ జీవితం విలువ అనేది కొంతమంది తెలిసి ఉంటుంది. వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం బట్టి వాళ్ళ కామెంట్స్ ఉంటున్నాయి. మిమ్మల్ని ఎవరిని వాళ్ళ పెద్దలు అంటే వాళ్ళ కుటుంబ గౌరవం కామెంట్లో కనపడుతుంది. వాళ్ళ కుటుంబం నేను ఇదేంటో వాళ్ళ కుటుంబం నేర్పిందే. వాళ్ళు ఏం తిట్టుకున్నా వాళ్ళు పొగిడినా వాళ్ళ కుటుంబానికే చెందుతుంది. అబ్సల్యూట్గా మనం చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఈ నాయకులు అంటండి, నేను చూపిస్తాను మీకు, మన దాంట్లో మాట్లాడింది మీకు చూపిస్తాను. ఈ నాయకులు వాళ్ళ కుటుంబాలని వాళ్ళని ఏమనకూడదు, మేము కూడా ఒప్పుకోం అంటే, కానీ వీళ్ళు ఎవరన్నా తిట్టొచ్చు, వీళ్ళ వీరామ్మాలు. ఇక అవతల మాట్లాడిన వాళ్ళ యాంకర్లా లేకపోతే మోడరేటర్లు ఎవరో కాదు, ఎవరినైనా ఇష్టం వచ్చినట్టు బూతులు పెట్టొచ్చు. ఇలా కాపీ రేటేళ్ళు అయ్యే జాగీర్ అనుకుంటున్నారు. డెఫినెట్గా ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ మత పెద్దలకి, వాళ్ళ కుల పెద్దలకి, వాళ్ళ సినిమా హీరోలకి, వాళ్ళ రాజకీయ నాయకులకి చెందుతాయి. మంచిగానే చేయడం. దీంట్లో కింద చేసే కామెంట్స్ అబ్సల్యూట్గా అండర్లైన్ చేస్తున్నాం. ప్రతి దాంట్లో కామెంట్ మీరు పెట్టండి, మీరు చేసే ఇంటర్వ్యూలో కూడా వాళ్ళకు కనీసం కొంచెం వస్తుంది. విభేదించమండి. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. భోగాపురం ఎందుకని మీకు అన్నానంటే, వాస్తవాలు చెప్పినప్పుడు ఇద్దరికే బాధపడదు. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది యాక్చువల్గా విశాఖపట్నం దానికి ఒక ఎయిర్పోర్ట్ కావాలి. విశాఖపట్నం చాలా రోజులు నీళ్ళలో కూడా మునిగి మాట వాస్తవం. ఎయిర్పోర్ట్ అది విశాఖపట్నం నేవల్ ఎయిర్పోర్ట్. మీకు తెలుసు కదండి, అప్పుడు కోడికత్తి కేసు జరిగిందని ఎందుకు వచ్చింది, అది నేషనల్ ఎన్ఐఏ ఎందుకు వచ్చింది? నేవల్ ఎయిర్పోర్ట్, డిఫెన్స్లో నేవల్ ఎయిర్పోర్ట్ కాబట్టి వచ్చింది. ఇది సివిలియన్ ఎయిర్పోర్ట్ కాదండి. యాక్చువల్గా నేవల్ బేస్లో అప్పుడు మనకు దిగుతున్నాం కాబట్టి అది దాంట్లో సివిల్ ఏవియేషన్ కింద తీసుకుని ఎక్స్టెండ్ చేశారు. దానికి ఒక ఎయిర్పోర్ట్ అవసరం. విశాఖపట్నం బ్యూటిఫుల్ వండర్ఫుల్ సిటీ. మై గ్రాండ్ ఫాదర్ మైగ్రేట్ దేర్ 1938 అండి. మాకు ఇల్లు ఉండేది అక్కడ. మా మేనమామ గారు అక్కడే చదువుకున్నారు. మా అమ్మ చిన్నప్పుడు అక్కడ చదువుకుంది. అక్కడి మెడ్రాస్ డాక్టర్కి వెళ్ళింది. మా మేనమ్మగారు చిలకలు అక్కడ చేశారు. సరే, కమింగ్ బ్యాక్ ద పాయింట్. మాకు ఈ 2 రాష్ట్రాలు అతిపెద్ద మూవీ థియేటర్స్ విశాఖపట్నం షేర్ ఉండేది. ఇప్పుడు కాదు, ఆయన 4-5 decades బ్యాక్ నుంచి మాట్లాడతాం. సరే, కమింగ్ బ్యాక్ టు దానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం. దాని మీద భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్చువల్గా ముందు కాంటెంప్లేట్ ఎప్పుడో 2010 నుంచి అనుకున్నా. సరే, 15లో దాన్ని కాంటెంప్లేట్ అయిందండి. 15లోనే కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదికలని 16లో అప్రూవల్ వచ్చింది. అంటే ప్రైమా ఫేషియా అప్రూవల్. ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఉన్నారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ, 36 మంది ఉన్నా గాలి మోటార్ల శాఖ ఇస్తారు. గాలి మోటార్ అంటే మిగతా అందరికి అర్థమవుతుందో లేదో, సివిలేషన్ డిపార్ట్మెంట్, సైకిల్ మోటార్, గాలి మోటార్, చాలా గాలి మోటార్ల శాఖ ఒకటి ఇస్తారు. అది వేసుకుని ఆ తర్వాత ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారికి గాలి మోటార్ శాఖ ఇచ్చారు. గాలి మోటార్ శాఖ ఏముంటుంది, ఎయిర్పోర్ట్ కట్టేదేమో ప్రైవేట్ వాళ్ళు. ఉన్న ఎయిర్పోర్ట్లు అంటే అదాని గారు గోమే కొట్టి లాక్కుంటున్నారు. ఉన్న ఒకే ఒక నేషనల్ క్యారియర్ని అమ్మేశారు. దానికి మంత్రి, సహాయ మంత్రి, దాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ స్పీడప్ చేస్తారు వైబిలిటీ గ్యాప్ ఫండ్ మీద. మీ రాష్ట్ర ప్రభుత్వం మిగతా చేసుకుంటుంది. సరే, వాట్ ఎవర్, వాళ్ళ ఎఫర్ట్ 5% ఉండొచ్చు. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి. 2016-17 తర్వాత క్లియరెన్స్ తీసుకున్నారు. తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రైమా ఫేషిగా 5,000 నుంచి 5,300 ఎకరాలకు ఫైనలైజేషన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ దాని తర్వాత 2018 దాన్ని ప్రూవ్ చేసి 2,231, 2,000 సబ్జెక్టు కరెక్షన్, 2,500 ఎకరాల లోపు తీసుకొచ్చారు. ఆ తర్వాత దాంతో గ్రామ సభలు కూడా పెట్టమన్నారు. గ్రామ సభలు ఇనిషియేట్ అయినాయి. ఈ టైంలో అక్కడ గొడవ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు రోజు వీడియోలు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పక్కన ఎయిర్పోర్టు అంతే, ఆయన మాటలో అక్కడ ఎయిర్పోర్టు ఉంది 390 ఎకరాలు, ఇంకా 1000 ఎకరాలు అయితే ఉంటే ఇంకోటి అవసరం అనేది మాట్లాడారు. ఆయన కూడా చూసి ఎవరికి రాసి ఇచ్చింది మాట్లాడుతూ ఉంటారు. అబ్సల్యూట్లీ రాంగ్ అండి ఆయన మాట్లాడతాం. కానీ అది రోజు అదే ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. ఆ తర్వాత మనిషి ఇప్పుడు నెంబర్ ఆఫ్ అభిప్రాయాలు ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ పొల్యూషన్ మీద కళ్యాణ్ గారు వచ్చారు. తర్వాత నాదేంది ఇంతకుముందు పొల్యూషన్ అని అన్నారు. ఉత్తరాది సనాతనవాదిగా అద్భుతమైన ప్రజాభిమానం గల ఆయన మామూలు వ్యక్తి కాదండి, ఒక సామాజిక శక్తి కాదు, ఒక ఉద్యమం. ఒక ఉద్యమం అంటే అసలు ఆయన సీజ్ ద షిప్ అని చేసిన ఉద్యమం అనేది అద్భుతమైంది. తర్వాత ఆ రోజు నల్లకలజ పెట్టుకుని చదువుతా ఆ రోజు ఏదంటే మన చందనం స్మగ్లింగ్ గురించి మాట్లాడేది అద్భుతం. ఆయన వెళ్తా ఉంటే హీరో యుద్ధంలోకి వెళ్తున్నట్టు అనిపించింది నాకు. హీరోనే కదా సార్.
డైరెక్ట్ యుద్ధంలోకి వెళ్తాం అనిపించింది. నిజంగా ఆయన వదిలిపెడితే కనుక వాళ్ళ చైనాని కనుక ఆయన డ్రెస్సెస్ వదిలిపెడితే చైనాని సింగిల్ హ్యాండెడ్గా యుద్ధం చేసే కెపాసిటీ ఉన్న అంత ఫ్యాన్స్ కూడా ఉన్నారు. నా బాధ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీని తీసుకెళ్లి తాకట్టు పెట్టారు కేంద్రంతో పాటు మిగతా వాళ్ళతో పాటు నా బాధ. రైట్ సార్, మీరు అన్నారు హీరో అని, మీరు చైనాతో కూడా పోరాడతారని. మరి ఆయన నియోజకవర్గంలో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఎందుకు ఒక్క చేతితో చేయట్లేదు సార్? అది మీరు వారిని అడగాలి. సరే, నేను ఏదో అభిమానం అందుకని మాట్లాడాను. ఒకప్పుడు అభ్యుదయవాదిగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా చెప్తాను ఎందుకు మారిపోయారు ఉత్తరాది సనాతన మనువాదిగా అన్అపాజిటికల్ సనాతనవాది ఆమెనన్నారు. నాకు అర్థం అవ్వట్లేదు. 5-6 మంది అడిగాను మా న్యాయమైన మత క్రిస్టియన్ సంఘాలని హిందూ మత సంఘాలు ఏమన్నా ఉత్తర అన్అపాజిటికల్ సనాతనవాదిని ఆమెనన్నారు. అంటే పాపం సహించుకాక క్రిస్ అన్నట్టు నాకు అర్థం కాదు. నేను 10 సార్లు వీడియో వేసుకుని చూడండి తప్పు. సరే, టాపిక్ డౌట్ అవుతుంది. ఆయన ప్రస్తావన దీంట్లో లేదు కాబట్టి. ఈ భోగాపురం దాంట్లో ఉన్నప్పుడు 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని. ఎందుకంటే గ్రామ సభలు కూడా అయింది, ఎలా అవుతుందండి. కానీ మిగతా అది ముందు కాలేదు. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అన్న మనిషి మళ్ళీ తర్వాత మార్చి దాన్ని శంకుస్థాపన చేస్తే మేము విలేజ్ ఇస్తాను లిస్ట్ మీకు. ఎందుకంటే ఆయన హయాంలోనే మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ కానీ కేసులు కానీ ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే పరిష్కారం అయిందండి. తర్వాత 2015 భూ గుర్తింపు చేశారు. ఒక ఎఫర్ట్ జరిగిందండి, నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. 2019లో ఒక ఎకరం స్వాధీనం చేసుకోలేదు. 2021-23 మధ్యనే 2209 ఎకరాలు సేకరించారు. ఫ్యాక్ట్ ఇది ఎవరన్నా. అందుకని ప్రాసెసింగ్ ప్లానింగ్ 2019 లోపు ప్లానింగ్ నోటిఫికేషన్ సర్వే డేట్స్ ఉన్నాయి. ఆ ప్రకారం జరిగింది. దాంట్లో మీకు అంటే 2019లో గ్రౌండ్ స్వాధీనం కూడా చేసుకోలేదు ప్రాక్టికల్గా. ఇప్పుడు దీంట్లో మొత్తం రైతులు కూడా కోర్టు కేసులు ఉన్నాయి. రైతులు 2021 నుంచి స్వచ్ఛందంగా అమలు చేస్తున్నారు. 2020లో హైకోర్టులో పిటిషన్స్ కొట్టేసిన తర్వాత R&R రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ కాలనీస్ సిద్ధం చేస్తున్నారు. పెద్ద ఎత్తున అది కట్టకుండా జనం ఎలా వెళ్తారండి? పరిహారం అది 1100 ఎకరాలు 2022లో జరిగింది. 2023లో ప్రధాన గ్రామాలన్నింటినీ ఖాళీ చేయించారు. మేజర్ ఫ్యాక్ట్ ఇది, చాలామంది తెలియదు. అధికారంగా మన GMR ఎయిర్పోర్ట్కి వాళ్ళ సంస్థకి ఇచ్చారు. మొత్తం 7,780 ఎకరాలు అప్పుడు అయింది. ఏదంటే 1100 ఎకరాలు 18 ఎకరాలు. మిగతాది మొన్న అయితే 2200 ఎకరాలు అయితే భోగాపురంలో 850 ఎకరాల లోపు, నారాయణపురంలో 500 ఎకరాల లోపు, దుగ్గివలసలో 400, అంటే కుమ్మికోటిపల్లి దాంతో అదొకటే దాన్ని మనం తీసుకోలేమండి. పక్కన హ్యామ్లెట్స్ ఉన్నాయి, 4 చిన్న చిన్న హ్యామ్లెట్స్, దాదాపు 360 ఎకరాలు, మొత్తం 2200 ఎకరాలు ఇది చేసి ఆ తర్వాత ఆయనకి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది పెద్దగా అనుకోవద్దండి. అది మెయిన్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో రన్వే అండి, దాపై కాంక్రీట్ రన్వే వేస్తారు. మిగతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ఉంటుంది. మిగతాది మీ జనం అనుకోవద్దండి, అది పెద్దదే. బిల్డింగ్ ఎలా ఉంటుందండి, దాంట్లో కిర్బీలా దాంతో వేసేది, పైన కాంక్రీట్ ఫస్ట్ ఫ్లోర్ వేస్తారు, మిగతా అంతా ఇదే కదండి. సరే, అయిపోద్ది కదా, అది పెద్ద విషయం కాదు. అందువల్ల క్రియేట్ అనేది నాకు అర్థం కాదు. వాళ్ళ డెఫినెట్గా ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ORRకి ఏదైతే 350 ఫీట్ల వరకు ఏదైతే ఎలినేషన్ చూశారో, ఒక ప్రణాళిక వేశారో చంద్రబాబు నాయుడు గారు. నిజం అది. ఆయనే కొంత ముందు తీసుకెళ్ళి ఏం చేయాలని మొత్తం అంతా ప్లాన్ చేసి గ్రౌండింగ్ వరకు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దాన్ని 500 ఫీట్లకు పెంచారు. సరే, దాంట్లో లోపాలు జరిగి ఎటు వెళ్ళారు, డ్యాన్స్ చేశారు, దాంతో కక్ష తీసుకొని ఆ చర్యలు కూడా ఉన్నాయి, జరగలేదని కాదు. స్థానికంగా రాజకీయ నాయకులు అవసరం మీద కక్ష తీసుకొని చూసుకుంటారు. కానీ దాన్ని రియాలిటీ చేసింది రాజశేఖర రెడ్డి గారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కెన్ యూ ఇమాజిన్ హైదరాబాద్ డెవలప్మెంట్ వితౌట్ 4 చెప్తున్నాను. 1, కృష్ణా నుంచి గోదావరి నుంచి నీటి తరలింపు. కృష్ణా స్టేజ్ 1, స్టేజ్ 2 2004-3 ఎండింగ్లో అయిపోయింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ రోజు చేసినట్టున్నారు. తర్వాత దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. తర్వాత మెట్రోని అబ్జెక్ట్ చేశారు చాలామంది. కేసీఆర్ గారికి అయితే నేను అడ్డం కూడా ఏం మా మార్వాడి సోదరులు ఎడుకుంటారు, సుల్తాన్ బజార్ని పెట్టారు, ఏమనుకుంటున్నారు, అరే హైదరాబాద్లో మా అసెంబ్లీ కూర్చొని పై చూడాలి, హైదరాబాద్ కిందకు ఉండాలా అని వెనకమాల కూడా పిలిచారు. ఆయన అదే ఒప్పుకున్నారు. ఆలస్యమై కొన్ని వేల కోట్ల ఆలస్యమైందని. అవి కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇమాజిన్ హైదరాబాద్ వితౌట్ మెట్రో ఉండేవాళ్ళ? నేను చెప్పిన ఈ 4 మినహాయించి 3వది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆల్రెడీ 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, హాకింపేట, తర్వాత బేగంపేట, మొత్తం దుండిగల్. అది 8 డ్రోమ్లు, అంటే 3 ల్యాండ్, చిన్న పెద్ద ల్యాండ్ అవ్వచ్చు.
ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే దాదాపు 5,000. ఈ దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన ఎయిర్పోర్టు ఈ దేశం మొత్తమే నెక్స్ట్ బిడ్డిలి అండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్. దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ ప్లాన్ చేసి మొత్తం చేసింది చంద్రబాబు నాయుడు గారు. బై దట్ టైం ల్యాండ్ మొత్తం కూడా దాదాపుగా 90% ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది కూడా ఆయన. ఆ తర్వాత అక్కడ ఆగి ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, దాన్ని ముందుకు తీసుకెళ్లారు. జిఎం గారితో మాట్లాడి వాళ్ళతో తీసుకొచ్చి దాన్ని తిరిగి దాన్ని ఎయిర్పోర్ట్ కింద ప్రారంభోత్సవం చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు మేము ఎవరి గురించి మాట్లాడాం, ఒక అభివృద్ధిని ఒక ముందు స్థానాన్ని తీసుకెళ్లేది. కేసీఆర్ గారు అంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అదే మెట్రోని సరే బాబు నువ్వు కానివ్వమని చెప్పి చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం ఏదైతే ఉందో ఒక మొక్కగా సాఫ్ట్వేర్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. తర్వాత రోసయ్య గారు కంటిన్యూ చేశారు. కేటీఆర్ గారు, మీరు కేసీఆర్ గారు అనొచ్చు, బట్ నేను ఫోకస్ చేసేది ఇప్పుడు నీటిపారుదలలో మిషన్ దగ్గర లోపాలు ఉండొచ్చు, కానీ హరీష్ రావు గారి పేరు చెప్పాలి. మేనేజర్ ఉండొచ్చు, నేను సర్వీస్ చేయలేదు, నేను అన్నాను ఇంటింటికి నాలా అనేది లేదండి. చెరువులు కూడా తెలంగాణకు నేను వెళ్ళండి, నేను ఎన్ని చెరువులు చూపిస్తాను మీకు. లోపాలు జరిగి ఉండొచ్చు, కానీ 60-70% చెరువులు బాగున్నాయంటే ఇద్దరు 2 స్కీములు కాగితే కానీ మిషన్ భగీరథ కానీ లోపల ఏమన్నా ఎందుకంటానండి అని చెప్పి అలాగే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. యూ నీడ్ టు యాక్సెప్ట్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ట్రైయింగ్ యూజ్ లెవెల్ బెస్ట్ అండ్ ఈజ్ యాడింగ్ 1 more 4th city యాడ్ చేస్తున్నా అన్నారు. సరే, అది ప్రాక్టికాలిటీ గురించి తర్వాత మాట్లాడుకున్నాం మనం. కానీ వాళ్ళ భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే సబ్జెక్ట్ ఎక్కడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో నేనే దాన్ని కంపేర్ చేస్తున్నాను. ఇవాళ దాన్ని ఒక ప్రణాళిక కానీ ఇది కానీ చేసింది, కానీ ఒక దగ్గర వస్తే ఒక ఎకరం కూడా సమీకరణ అంటే ఇనీషియల్ ఒక రోజు అవ్వదండి, కానీ కోర్టు కేసులు ఎన్ని పరిష్కరించి నేను ఇక్కడ అవసరమా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే మళ్ళీ దాన్ని మార్పింగ్ చేయడం నేను ఒప్పుకోనండి. అది మీరు వాళ్ళు ఇంకోళ్ళు ఆయనే మార్చుకున్నారు, అభిప్రాయం మార్చుకుని స్ట్రాటజీ లెవెల్లో తీసుకెళ్లారు. దిస్ ఈస్ ఫ్యాక్ట్ అండి, దీన్ని ఎవరు కాదంటారు. ఇవాళ కమర్షియల్ వాలిడేషన్ ఏదంటే గంధి మల్లికార్జున అన్నారు, మీ నాన్నగారు నేను ప్రారంభోత్సవం చేసి ఓపెన్ కూడా చేశాను, ఇవాళ మీతో ప్రారంభోత్సవం చేస్తాను, మీతో ఓపెన్ చేసే అవకాశం ఉంటుందని కూడా ఆయన గంధి మల్లికార్జునరావు గారు మాట్లాడిన మాట వాస్తవం. అందువల్ల డెఫినెట్గా కొంత ప్రయత్నం ఒక లెవెల్ వరకు తీసుకెళ్ళడానికి ఆ రోజు ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 2024 వరకు ఒక స్టేజ్ దాకా తీసుకెళ్ళి ఆల్రెడీ గ్రౌండ్ చూడడంతో పాటు కన్స్ట్రక్షన్ కూడా మొదలైందండి, చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎర్రనాయుడు గారు అబ్బాయి గారు ఉన్నారు కదండి, పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేసి ఆ ఫ్లైట్లో ఏం జరుగుతుందో తెలియని పాపం ఆయన ఎలా ఉండేవారు, ఎలా అయిపోయారు, ఉత్తరాది సనాతనవాది వెళ్ళిపోయారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బొంద పెడతారు, ఆయన కృషి ఆయన చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మాతో పాటు పక్క నుంచి ఏం మాట్లాడారు, ఎంత మైన్స్ గురించి మాట్లాడారు, వాళ్ళంతా ఆకులు తాకడ పెట్టారు లేదో ఆయన అడగండి. వాళ్ళ నాన్నగారి మీద ఉండే అభిప్రాయం ఆయన మీద ఉండదు, అభ్యుదయ నాయకుడు కానీ ప్రేమ హక్కుల్ని వాళ్ళ దిల్లో తాకట పెట్టినట్టు అనిపిస్తుంది. రెస్పెక్టబుల్ రామ్మోహన్ నాయుడు గారు డెఫినెట్గా చెప్తున్నా, చర్చగా ఆయన పెద్ద మంత్రి అయి ఉండొచ్చండి, 5 నిమిషాలు పోనీ వాళ్ళ యొక్క అఫీషియల్గా ఎమ్మెల్యేని పంపించమండి, పోలవరంలో ఏం జరిగిందో నేను నిరూపిస్తాను, నమ్మక ద్రోహం జరిగిందో చూపిస్తాను. క్యాబినెట్ మంత్రికి ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక్కడ అర్హత ఉంది ఆయనకి, నిర్మలా సీతారామన్ తమిళ జాతీయవాదులండి ఆవిడ పక్కన పెడదాం. అర్హత ఉంటే విత్ డ్యూ రెస్పెక్ట్ ఏం చేశారు, విశాఖపట్నాన్ని ఏం చేస్తున్నారు, 10,000 ఈ జేబులో తీసుకుని సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది కాబట్టి నేను దాని గురించి సెపరేట్గా మాట్లాడతాను. ఇవాళ మాత్రం ఆయన కూడా కృషి లేదన్న, ఆయన కొంచెం స్పీడప్ చేయడంలో జరిగింది. ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఆయన డెఫినెట్గా స్పీడప్ చేసిన మాట వాస్తవం. సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు దాదాపు వచ్చినాయి, విజిఎఫ్ కానీ మిగతాది ఇవాళ తొందరగా చేయటం కానీ ఆయన క్రెడిట్ రావాలని కానీ. బట్ లాస్ట్ మేజర్ వర్క్ జరిగింది, ఇనీషియల్ చేసిందంతా కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కానీ మేజర్ వర్క్ చేసింది దాని ల్యాండ్ మొత్తం తీసుకుని కోర్టు కేసు పరిష్కరించి మొత్తం భూసేమీకరణ చేయించి R&R ప్యాకేజీలు కట్టించి ఆ ల్యాండ్ జిఎంఆర్కి జీవీఎల్ యాక్చువల్ కంపెనీ జిఎంఆర్ కంపెనీ అంటున్నాను, దానికి వేరే ఎయిర్పోర్ట్స్ అండి, దానికి హ్యాండ్ ఓవర్ చేసి దాని గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ అంటే శంకుస్థాపన చేసి దాన్ని వర్క్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దాన్ని ఇంకా ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి మెరుగుతుంది చంద్రబాబు. దిస్ ఫ్యాక్ట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.